హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్దీ అండ్ వెయిట్ లాస్ ఇన్స్టంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎటువంటి పిండి లేనప్పుడు ఇన్స్టంట్గా అప్పటికప్పటికి చేసుకునేది ఇన్స్టంట్ ఓట్స్ దోశ. ఇది 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ ఓట్స్ తీసుకోవాలి. ఒక గ్లాస్ ఓట్స్కి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఇక్కడ దీనికి కావాల్సినవి కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ అండ్ 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు పావు గంట సేపు తర్వాత మనం ఈ ఓట్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. దీనిలో కొద్దిగా అల్లం అండ్ 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఇక్కడ మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కలిపి కొద్దిగా సాల్ట్ అలానే జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పల్చగా కావాలనుకుంటే పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను పిండిని. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆ దోశ పిండిని దోశలాగా వేసుకుందాం. నేను ఈ పిండిని కొంచెం తిక్కుగానే కలుపుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు కాలనివ్వాలి. ఇది కాస్త టైం పడుతుందండి ఓట్స్ దోశ కాలడానికి. సో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ ఇన్స్టంట్గా అప్పటికప్పటికి చేసుకునే ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.